మంచిగా పోతున్నాం ఈరోజు స్టార్టింగ్ జున్ను ఓ జున్ను హాయ్ స్మైల్ ప్లీజ్ ఇగో బట్టలు పెట్టుకుంటా అలమరలండి. యూట్యూబ్ అండి సతీష్ గారు. ఇప్పుడు వేరే పని చేస్తారు కాబట్టి అంత లేకపోతే ఇంకా పాతి రేపు తీసుకుందరు కానిలేండి. పశువు కొడతా పలారం పెట్టాలిగా. అరటికాయలు తీసుకున్నాం. అరటిపళ్ళు అయితే బాగా ఎత్తాడండి. మరి గెల్లైనా మనకు కావాల్సిన వాళ్ళకే ఎవరికైనా మంచిగా అమ్ముతాడు. మరి మీరు కూడా తీసుకోండి తీసుకునేవాళ్ళ. దోసకాయ కూర అండి. మొత్తం దాకెళ్తే ఇది మొత్తం సిరాసిరాకు అది శుభ్రం కడిగేసాక నుంచి వెంకటేష్ తాతాళ్ళకి ఇచ్చిన మామిడికాయలు కొయ్యాలంటే ఎడక బదిలో పొద్దునే అవలేదు. గదులు దులపవా? గదులు దులిపాయి. దులపవారు గదులు ఆ గది ఈ గది దులిపేసి అప్పుడు
శుభ్రంగా స్నానం చేసి అప్పుడు వెళ్ళు. సరిబాబు పప్పీలకి అన్నం ఇచ్చి ఎట్టవా క్యాన్లో ఎట్టా జాగ్రత్త. పెందల కాడ తెలుసురా మళ్ళీ అన్నీ చదువుకోవాలిగా. నేను ఇల్లు అయ్యి దులపలేదేండు, నేను దులిపి అన్నీ సర్దుకుంటాను. ఈ సామానం అంతా చదువుకుంటానండి ఇల్లు అయ్యి దులుపుకుని. యువతల కోసి అవతల చిప్స్ వేయండి. ఏం పేర్లో నీకా మీ ఆయనకా చెప్పాలి పేరు నాకు అసలు. అదే ముందు ఇసుకలో పొరలాడుతుంది, అది కంకర్లో పొరలాడుతుంది. ఏంటండి వీడియో? యూట్యూబ్ ఛానల్ అమ్మా. సామాన్లు అయితే తీసేసానండి, తోమేసుకున్నాను ఈరోజు శుభ్రంగా. ఇప్పుడు ఇవి అయితే సర్దుకుంటాను. హాయ్ అండి. వంట సైడ్లో సామాన్లు అయితే సర్దుకుంటున్నానండి. మసాలా పొడులు అండి ఇవి. చికెన్ మసాలా, మటన్ మసాలా, గరం మసాలా, సాంబార్ పొడి. ఈ పొడులన్నీ ఓ డబ్బాలో అయితే పెట్టి మూత పెట్టుకుంటాను నేను. ఎల్లుల్లిపాయలు ఇలా బెజ్జాలన్న బుట్టలో వేసుకుంటే గాలాడి ఎల్లుల్లిపాయలు అయితే పాడవ్వండి, బాగుంటాయి. ఇప్పుడు నేను ఇట్లా పొట్టు తీసేసి ఇందులో అయితే వేసుకుంటాను. సొంటల పొట్టు తీసేసి ఇలా బెజ్జాలన్న బుట్టలో అయితే వేసుకోవాలి. ఇక 10 రోజులు ఉన్నా సరే పాడవ్వండి. శుభ్రంగా దులుపు. ఏం మరదనా బయటకు వెళ్ళిందా ఒక చూడు. సీలింగ్ లైట్లు కూడా బాగా కనపడద్దు పిల్లకి. మామూలు తెల్ల లైట్లు. సామానం అయితే సర్దామండి, మరి ఉన్నాయి. వంటగదిలో కూడా సర్దేసుకున్నాను. ఇంకెవతల రూమ్లో అయితే అన్ని చిరాకంతా తీసేసి అవన్నీ తీసే నేను దులుపుతాను. అయ్యి పైన దుడిసావా? మళ్ళీ నా సీక్రెట్ ఆడేస్తాను. ఇందులో ఈ సర్దాక అప్పుడు ఇది తుడిసి మళ్ళీ అప్పుడు ఆడ ఎక్కడికి వెళ్ళాడురా?
సామాన్లు అయితే అలా సర్దేసుకున్నానండి, వద్దేలేవు కదా. రూమ్ అయితే మొత్తం సర్దేసి తుడిసేసా. రేపు పొద్దున్న బొంతలు దుప్పట్లు ఉతకాలి. చిన్నగా బజ్జీలు తెచ్చాడు నా తిను. తోనాయాల సర్దినాయాలు భలే నీట్గా ఉంటాయి కదండి. తర్వాత 3 రోజులు 4 రోజులు అయ్యేటప్పుడు మళ్ళీ గదంతా మాసిపోయినట్టు ఉంటుంది. ఎప్పుడు ఇలా శుభ్రంగా ఉంటే భలే ఉంటుంది కదండి. చేసుకుంటాకైతే చాలా ఓపిక కావాలి. మరి నాకు ఉన్నంతలో అయితే ఇలా సర్దుకుంటానండి. సరే ఫ్రెండ్స్, ఈరోజు ఫుల్ వీడియో కడ వరకు చూడండి. మా పనులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. పండా మాట్లాడతావా? బ్రెడ్ సోమవారం మధ్యాహ్నానికల్లా వచ్చేసేలాగా చూడు. 2 రోజులు ఆరబెట్టమన్నారు సాపేసి. బ్రెడ్ ఆరబెడితే అంటుకోకుండా చక్క పొడి పొడి ఆడుతుంటుంది అంట.